నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం 9వ భాగం. అర్జునుడు భీష్ముడిపై విజృంభించాడు. అతనికి సహాయంగా సాత్యకి, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు మొదలైన వారు వచ్చారు. వారు భీష్మునికి సహాయంగా ఉన్నవారిని ఎదిరించారు. ఆ సమయంలో భీష్ముడికి యుద్ధం జరుగుతుంది. అర్జునుడు భీష్ముడితో పోరాడి అతనిని లెక్క చేయకుండా తన రథాన్ని వేగంగా కౌరవసేనపైకి తోలించి కౌరవసేనపై విజృంభించాడు. రధికులను, సారథులను చంపివేశాడు. రథాలు మోడుల వలె కనిపించాయి. కౌరవ వీరులు చెల్లాచెదురయ్యారు. సైన్యం భయపడింది. కకావికలై పారిపోయారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీష్మునితో ఇలా అంటున్నాడు: తన భుజసారమేర్పడగదర్పితుడై మనయందు చేయగల్గిన నృపకోటి నెల్ల అవలీలమెయిన్ మునిమించి త్రుంచె అర్జునుడదే నీవు చూడ అనురూపమె నీకిది మున్ను కర్ను భండనము తొలంగ చేసి తకట ఇటులొప్పరికింపపాడియే. దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అంటున్నాడు: అదిగో అర్జునుడు నీవు చూస్తూ ఉండగానే మహాపరాక్రమంతో మన వైపు పోరాడగలిగిన రాజులందరినీ అవలీలగా చంపివేశాడు. నీకు ఇది సమ్మతమా? కర్ణుడిని యుద్ధానికి రాకుండా చేసి ఈ విధంగా ఉపేక్షించడం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలకు దుర్యోధనుడు అలా అధిక్షేపించగా భీష్ముడు తన మనస్సులో నొచ్చుకున్నాడు. వెంటనే తన రథాన్ని అర్జునుడు ఉన్న చోటికి తోలించుకుని వెళ్ళాడు. దుర్యోధనుడు, వికర్ణుడు భీష్మునికి కుడివైపు చేరారు. అశ్వత్థామ ఎడమవైపు చేరారు. వీరందరూ అర్జునునిపై బాణాలు ప్రయోగించారు. అర్జునుడికి తోడుగా అతనికి అన్నదమ్ములు చేరారు. అందరికీ యుద్ధం జరిగింది. అది దొమ్మి యుద్ధంగా పరిణమించింది. భీష్మార్జునులు ఒకరిపై ఒకరు వాడి బాణాలు ప్రయోగించుకున్నారు. ఆపగానందనుండు మురారియురము బాణవితతి నిభేదింప శోణితమునదోగి అతడొప్పె తలిరాకు దురగలింప మెరయ నవపారిజాతంబు తెరగుదాల్చి. భీష్ముడు అనేక బాణాలు ప్రయోగించి అర్జునుని రథసారథి అయిన కృష్ణుని వక్షస్థలం ఛేదించాడు. శ్రీకృష్ణుడు రక్తంలో తడిసిన పారిజాత వృక్షంలా ప్రకాశిస్తూ ఉన్నాడు. కనుగొని కోపంబున అర్జునుడమరనది తనూజు సూతుని నొప్పించిన ఆతడతని అరదము మునుగంగా చేసే బాణముల వెల్లువలన్. శ్రీకృష్ణుడు ఆ విధంగా గాయపడడం చూచి అర్జునుడు ఆగ్రహంతో భీష్ముని సారథిని నొప్పించాడు. భీష్ముడు కూడా అర్జునుని రథం కనిపించకుండా బాణవర్షం కురిపించాడు. భీష్ముడు ప్రయోగించిన బాణాల వరదను అర్జునుడు మహాగ్నివలే తన బాణాలనే జ్వాలలతో వాటిని నాశనం చేశాడు. అర్జునుడు తన ప్రతాపంతో అగ్నివలే, కార్చిచ్చువలే కౌరవ సైన్యం మీదకి వెళ్ళి వారిని నాశనం చేయసాగాడు. ఆ కార్చిచ్చు నుండి కౌరవసేనను భీష్ముడు రక్షించాడు. ఈ రీతిగా ఒకరికి ఒకరు తీసిపోకుండా గొప్ప సమయుద్ధం చేసే భీష్ముడిని, అర్జునుడిని వేల్పు తెగలకు చెందిన వారు చూచి తమలో తాము ఈ విధంగా అనుకున్నారట. అంటే అటువంటి పరాక్రమాలు వర్ణించినప్పుడు కవులు ఈ విధంగా వర్ణిస్తూ ఉంటారు, దేవతలు స్తుతించినట్లుగా. ఈ భీష్ముడు, అర్జునుడు ఒకరికొకరు దీటైన వారు. ఇతరులు వీరితో సమానులు లేనే లేరు. భీష్ముడితో పోరాడగలవాడు అర్జునుడు ఒక్కడే. అట్లే అర్జునుడితో యుద్ధం చేయగలవా సమర్థుడు భీష్ముడు ఒక్కడే. వీరితో దేవతలు కూడా యుద్ధం చేయలేరు. పాండవోత్తముడైన అర్జునుడి పరాక్రమం, కౌరవ ప్రముఖుడైన భీష్ముడి పరాక్రమం ఇంత గొప్పగా ఉంటాయా అని అందరూ అనుకున్నారు. అంతలో మధ్యాహ్నం అయింది. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యునితో తలపడ్డాడు. వారిద్దరూ తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.